ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 14 రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం మీ పైన ఉన్న ఫోటోని చూడండి. వాక్యం, జీవమైన వాక్యం మన జీవితానికి జీవాధారం. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, పేదరికంలో ఉన్న వాక్యం చదువుతూ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వ్యక్తి, ధనముండి దేవుని వాక్యం లేకుండా దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే అది గుండు సున్నాను. అంటే ఈరోజు నేను చెప్పే మాట, కుటుంబంగా, వ్యక్తిగతంగా, వైవాహిక జీవితంలో ఒక విశ్వాసిగా ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు దినాన్ని వాక్యం ద్వారా ప్రారంభించండి. దినము ముగిశాక పడుకునే ముందు కుటుంబంగా, వ్యక్తిగతంగా మీ జీవితంలో వాక్యాన్ని చదివి ప్రార్థన చేయండి. పర్సనల్ టైం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు సండే చర్చ్కి వెళ్తున్నావు, గృహ కూడికలకు వెళ్తున్నావు, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నావు అనేది ఒక్కటి అయితే, దేవుడు నీతోని నాతో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశ కలిగినది. వ్యక్తిగతంగా ఒక్క 10 నిమిషాలు మోకరించి దినాన్ని ప్రారంభించు. ఒక్క 10 నిమిషాలు మోకరించి దినాన్ని నీ జీవితంలో ముగించు. ప్రార్థన వాక్యం ద్వారా ముగించు. నీ జీవితాల్లో మార్పును చూస్తావు. ఆ మార్పు దేవుడు నీ జీవితాలను అనుగ్రహించును గాక. ఆమేన్.